ఆఫ్రికన్ కంట్రీ అయిన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఒక హారర్ మైనింగ్ యాక్సిడెంట్ జరిగి విపరీతమైనటువంటి శోకసంద్రం అలుముకుంది. ఇక బబువా అనే టౌన్కి దాదాపు 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న జంబోయి గోల్డ్ మైనింగ్ సైట్లో సడన్గా బిగ్ ల్యాండ్ స్లైడ్ రావడం వల్ల ఈ డిజాస్టర్ జరిగింది. ఓపెన్ పిట్ మైనింగ్ ఏరియాలో 100 ఆఫ్ లోకల్ ఆర్టిసనల్ వర్కర్స్ గోల్డ్ కోసం తవ్వకాలు జరుపుతున్నటువంటి టైంలో గ్రౌండ్ ఒక్కసారిగా కొలాప్స్ అయి అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళపైన పడింది. ల్యాండ్ కంప్లీట్గా కుంగిపోవడంతో కార్మికులు మట్టి కింద సజీవ సమాధి అయ్యారు. కరెంట్లీ రెస్క్యూ టీమ్స్ డెడ్ బాడీస్ను బాధితులను బయటకు తీయడానికి నాన్ స్టాప్గా ట్రై చేస్తున్నాయి. కానీ యాక్సిడెంట్ జరిగినటువంటి టైంలో అసలు ఎంతమంది లోపల ఉన్నారో క్లియర్ కౌంట్ తెలియకపోవడంతో మిస్సింగ్ కేసెస్ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండేలా ఉంది. ఈ ట్రాజడీకి మెయిన్ రీజన్ ఏంటంటే భూమి కింద మైనర్స్ తవ్వినటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఒక్కసారిగా కొలాప్స్ అవ్వడమేనంటూ లోకల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. వర్కర్స్ ప్రాపర్ ప్రొటెక్షన్ లేకుండా లోపల టన్నెల్స్ తవ్వుకుంటూ వెళ్లడం వల్ల భూమి లూజ్ అయి పైన ఉన్నటువంటి మట్టి మొత్తం కొండ చర్యలా విరిగిపడిపోయాయి. ఈ యాక్సిడెంట్పై ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి సర్వైవర్స్ను దగ్గరలో హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసి మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. యాక్చువల్గా ఆఫ్రికాలోని చాలా ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్, తీవ్రమైనటువంటి పేదరికం వల్ల విలేజర్స్ తమ లీడ్కు వేరే ఆప్షన్ లేక ఇలాంటి డేంజరస్ ఇల్లీగల్ మైనింగ్ సైట్స్ను ఎంచుకుంటారు. గవర్నమెంట్ రూల్స్, సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పటికీ అవన్నీ కాగితాలకే పరిమితం అవడంతో ప్రైవేట్ అన్రెగ్యులేటెడ్ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. లైఫ్ డిఫెన్స్ లేని రిస్క్ అబాండెండ్ మైన్స్లోకి దిగి వర్క్ చేయడం వల్ల నిత్యం ఇలాంటి ట్రాజడీస్ జరుగుతూనే ఉన్నాయి. ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండా, సెక్యూరిటీ రూల్స్ ఫాలో అవ్వకుండా జరిపే ఈ అక్రమ తవ్వకాలు అమాయక వర్కర్ల ప్రాణాలను బలికొంటున్నాయి. ఇప్పటికైనా ఆయా కంట్రీస్ గవర్నమెంట్స్ రియాక్ట్ అయ్యి మైనింగ్ సైట్స్లో కఠినమైనటువంటి సేఫ్టీ నార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఇలాంటి బిగ్ డిజాస్టర్స్ను స్టాప్ చేయగలమంటూ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ డిమాండ్ చేస్తున్నారు.